ఏమైంది? ఏంటలా చూస్తున్నావు? అక్క, చాక్లెట్ కి చీర కట్టినట్టున్నావక్క. నా దిష్టే తగిలేలా ఉంది. ఆ పోలికేంటి? అసలు ఇలాంటి ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? నాచురల్ గా అలా వచ్చేస్తుంటాయి అంతేలే. వస్తాయి వస్తాయి. ఈ సెమిస్టర్ లో ఎన్ని మార్కులు వస్తాయో నేను చూస్తాను. నీకెన్ని కావాలో చెప్పక్క, తీసుకొచ్చేస్తాను. ఏయ్ నిన్ను! అక్క, బావగారేనా? అవునే, ఆయనే ఫోన్ చేస్తున్నారు. మరి అలా చూస్తావేంటి? లిఫ్ట్ చేసి మాట్లాడు. హలో హలో అక్షయ, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నానండి. ఓకే, ఇంకా నీకు నేను ఒక లొకేషన్ సెండ్ చేస్తాను, వెంటనే అక్కడికి వచ్చేయ్. ఓకే? వెయిట్ బాస్, లొకేషన్ ఏంటి, నేను వెంటనే రావడం ఏంటి? అసలు విషయం ఏంటో క్లియర్ గా చెప్తారా? నో 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 నో, అది బిగ్ సర్ప్రైజ్. నువ్వు వచ్చావంటే నేనే దగ్గరుండి చూపిస్తాను. సర్ప్రైజా? అది కాదు. నువ్వు ఇంకేం మాట్లాడుకో, ఇప్పుడే లొకేషన్ ఫార్వర్డ్ చేస్తాను, వెంటనే బయలుదేరు. నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. హలో హలో హలో. ఏంటక్క, బావగారు గట్టిగానే సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నారు. ఏ మూవీకో, షాపింగ్ కో? ఏమోనే, అడిగితే సర్ప్రైజ్ అంటున్నారు. ఏదైతే ఏముందిలే, హ్యాపీగా వెళ్ళిరా. వచ్చాక మాత్రం ఆ సర్ప్రైజ్ ఏంటో నాకు చెప్పి తీరాలి. ఓకేనా? 12 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళడం కష్టం. ఆటో బుక్ చేసుకోవాల్సిందే. ఏంటక్క ఆలోచిస్తున్నావు? మీ బావగారు లొకేషన్ సెండ్ చేశారు. మరి ఆలస్యం ఎందుకు? బయలుదేరు. బయలుదేరతాను, కానీ అమ్మ అడిగితే ఏం చెప్పాలి? నేనుండగా నీకు భయమేలే బాలా. సరే సరే చెప్తాను. కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ తీసుకో అక్క. అడిగితే ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పు, అంతే. వందనా, నీది బుర్ర కాదే, ఐడియాల తోర్రా. వెళ్ళు, ఆ బ్యాగ్ తీసుకురా. వెళ్ళు, గో. అక్క, ఇంకెందుకు ఆలస్యం? బయలుదేరు. పద. అమ్మా, ఏంటి? మా ఫ్రెండ్స్ కి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తున్నానమ్మా. అవసరం లేదు, నిన్నెక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా, లోపలికెళ్ళు. అమ్మ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ అమ్మా. వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతుంది. ఎవరు అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్? అది అక్క, అమ్మ అడుగుతుంటే చెప్పవేంటక్క? కాలేజ్లో నీతో పాటు చదువుకున్న క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పావు కదా. అవునమ్మా, అవునవును. సాయంత్రం నా ఫ్రెండ్ ఊరెళ్ళిపోతుందంట, అందుకే వెళ్ళి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి మాట్లాడొస్తాను. సరే సరే, వెళ్ళామా, మాట్లాడామా, నేరుగా ఇంటికొచ్చామా అన్నట్టుండాలి. అర్థమైందా? అలాగే అమ్మా, వెళ్ళొస్తా. బాయ్ వందనా. బాయ్. ఏయ్, నువ్వెక్కడికే? వచ్చి ఆకుర్లన్నీ ఒలిచిపెట్టు. అలాగే అమ్మా. నీట్గా తీ.
అమ్మా అక్షయ, నానా ఏంటమ్మా ఎక్కడి నుంచున్నావు? రాజా రమ్మన్నాడని నాన్నకి చెప్తామా వద్దా? అమ్మో వద్దొద్దు. అసలు రాజా ఎందుకు రమ్మన్నాడో నాకే తెలీదు. కాబట్టి నాన్నకి కూడా అమ్మకి చెప్పిందే చెప్దాం. అమ్మా అక్షయ, నిన్నే అడుగుతున్నాను, ఏంటి ఇక్కడి నుంచున్నావు? నానా, ఈరోజు నా క్లోజ్ ఫ్రెండ్ ఊరు వెళ్ళిపోతుంది. వెళ్ళి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి పెళ్లికి ఇన్వైట్ చేద్దామని వెళ్తున్నాను. అలాగేనమ్మా. అవును, ఎలా వెళ్తున్నావు? ఆటో బుక్ చేశానన్నా. అలాగా, జాగ్రత్తగా వెళ్ళమ్మా. ఖర్చులు డబ్బులున్నాయా? ఆహా, ఉన్నాయి నాన్నా. చెప్తాను కదా, తీసుకో. పని మీద బయటికి వెళ్తున్నప్పుడు అనుకోని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి. ఆ డబ్బులు దగ్గరుంచుకో. అలాగే నాన్న. అదిగో ఆటో వచ్చిందమ్మా. వెళ్ళొస్తానన్నా. ఎంతైంది? 200 మేడం. ఏంటండి మీరు? నాకొక్కసారిగా భయమేసింది తెలుసా? అబ్బా, అక్షయకి భయమా? ఉండదా మరి? నేను మనిషినే, పైగా ఆడపిల్లని. నువ్వు ఆడపిల్లవు కాదు అక్షయ, ఆడపులివి. చాలు చాలు.